honor to be here today. Armed Forces Flag Day for the welfare of the soldiers. Brigadier Mrigendra Kumarji reached out to me like many individuals. I was one amongst them to say that to do big contribution for the army welfare. So when it happened in December, so I truly understood his intention and all. Like I did my bit support by donating 1 crore of rupees, and I want everyone who wanted best for the armed forces, who retired from the army, whatever they could do, please I request you all to kindly contribute, especially people who follow me and adore me and my fans. I request you all, Jan Sainiks, I request you all to support the cause of what Sainik Board is doing, and I request you all. ఈ రోజున గత డిసెంబర్లో బ్రిగేడియర్ మృగేంద్ర కుమార్ గారు లెటర్ రాశారు. వచ్చి ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే గురించి సైనిక్ వెల్ఫేర్ కోసం మీరు రీచ్ అవుట్, మీరు ఏదైనా కొంత చేస్తే బాగుంటుంది అనేది చాలామందికి లెటర్స్ రాసి దాంట్లో నేను ఒకడిని. సో ఆయన ఎంతో మనస్ఫూర్తిగా రాసిన లెటర్ నాకు చాలా మనసుకి బలంగా తాకింది. ఆ రోజు నేను ఏం చేయగలను అనుకున్నాను, వెంటనే 1 crore ఆ రోజున డొనేట్ చేద్దామని అనుకున్నాను. సో ఈరోజు చాలా రోజు నుంచి మొన్న 2-3 పర్యాయాలు ఇక్కడికి వచ్చినా కానీ మనీ ఇద్దాం అనుకున్నాను, కానీ కొన్ని పరిస్థితుల వల్ల కుదరలేదు. ఫైనల్గా ఈరోజు పాసిబిలిటీ జరిగింది. సో మనస్ఫూర్తిగా అభిమానులకి, జన సైనికులకి, అలాగే ప్రతి ఒక్కరికి, దేశాన్ని ప్రేమించే ప్రజలు ప్రతి ఒక్కరికి మనదైన వంతు సహాయం సైనిక్ బోర్డుకి చేయాలని, తద్వారా వారి వితంతువులకు కానీ, గాయపడ్డ సైనికులకు కానీ చేదోడు వాదోడుగా ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. సార్, ఈరోజు యూత్ పార్లమెంట్ సదస్సులో పాల్గొనబోతున్నారు. అంటే ఇది యూత్ పార్లమెంట్ సదస్సు నన్ను లాస్ట్ అక్టోబర్లో అడిగారు. వస్తానని చెప్పాను. అలాగే ఇంకెవరైనా కలుస్తానా లేదనేది ప్రస్తుతానికి ఏమీ అనుకోలేదు. పాసిబిలిటీ ఉండొచ్చు, లేకపోవచ్చు. డిపెండ్. నా మెయిన్ ఫోకస్ ఈ 2 ఈవెంట్స్. థ్యాంక్ యూ.